ज्ञानानन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुमिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादे पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते వాసుదేవాయ। వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. గత 8 రోజుల నుంచి మనం అందరం కూడా మహాజనులు అంటే ఎవరు అనే దాని మీద మనము శ్రవణం చేస్తున్నాము. మహాజనులు అంటే ఎవరు? వాళ్ళ పట్ల వ్యవహారం ఎలా ఉండాలి మనకి? పోయిన వారం మనం చెప్పుకున్నాం. మహాజనులు, మహాపురుషులు, మహాభాగవత ఉత్తములు 3 టైపులు ఉంటారనమాట. వాళ్ళ పట్ల వ్యవహారం ఎలా ఉండాలనేది మనం పోయిన వారం చక్కగా విస్తారంగా చెప్పుకున్నాం. మహాపురుషులు 3: రామ, కృష్ణ, చైతన్య. మహాజనులు 12 మంది: స్వయంభూ, నారద, శంభు, కుమార, కపిలో, మను, ప్రహ్లాద, జనక, భీష్మ, బలి, వయస్సకి, వయం. వీళ్ళు మహాజనులు. ఇక మహాభాగవతులు, వాళ్ళ సంఖ్య లేదన్నమాట. మహాభాగవతులు ఎంతమంది అయినా ఉండొచ్చు. వాళ్ళ వ్యవహారము ఎలా ఉంటుంది? ఈ భౌతిక సమాజాన్ని అంతా కూడా భగవద్ భావంతో చూస్తారు. వాళ్ళే మహాభాగవతులు. వాళ్ళ దగ్గర మనం ఏం తీసుకోవాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిక్ష, దీక్ష, ఆశీర్వాదము, కృప ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా మనం పొందాలి. ఇక ఇక 12 మంది మహాజనులు, వాళ్ళు అడుగుజాడల్లో మనం నడవాలన్నమాట. మహాజనులు అడుగుజాడల్లో నడవాలి. మహాభాగవతుల యొక్క కృప, ఆశీర్వాదము ఇవన్నీ తీసుకోవాలి. మహాపురుషుల్ని మనం ధ్యానం చేయాలి. ధ్యేయం సదా, వాళ్ళ పాద పద్మాలు మనం నిరంతరం కూడా ధ్యానం చేయాలి అని గత వారము మనం అందరం కూడా చెప్పుకున్నాం అన్నమాట. ఈ 12 మంది మహాజనులు మొట్టమొదటి బ్రహ్మ కోసం చెప్పుకున్నాము, నారద కోసం చెప్పుకున్నాము. ఇక శంభు అంటే శివుడు అన్నమాట. శివుడు కోసం రేపు చెప్పుకుందాము. ఈరోజు కుమారుల కోసం చెప్పుకుందాం. ఓకే, అందరు రెడీనా ఈ కుమారుల కోసం తెలుసుకోవడానికి? చతుర్స్ కుమారులు, సనత్ కుమారులు.
ఎందుకంటే శివుడిది ఒక రోజు సరిపోదు. కుదిరితే 2 రోజులు లేదా 3 రోజులు కూడా అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే మహాదేవుడు చాలా విస్తారమైన చరిత్రలు ఉన్నవి. అందుకని ఈరోజు మనము కుమార చెప్పుకుందాం అన్నమాట. ఈ కుమారులు భాగవతంలో ఉంది, పద్మ పురాణంలో ఉన్నవి, స్కాంద పురాణంలో కూడా ఉంది. భాగవతంలో అయితే కొద్దిగా ఉంది, పద్మ పురాణం, స్కంద పురాణంలో చాలా చక్కగా వివరించబడింది. వీళ్ళు నలుగురు బ్రహ్మ మానస పుత్రులు అన్నమాట. ఈ కుమారులు నలుగురు బ్రహ్మ మానస పుత్రులు. సనత్, సనందన్, సనాతన్, సనత్ కుమార, వీళ్ళ పేర్లు. సనత్, సనందన్, సనాతన్, సనత్ కుమారులు అనే నలుగురు బ్రహ్మ మానస పుత్రులు అన్నమాట. బ్రహ్మ హృదయం నుండి జన్మించారన్నమాట వీళ్ళు. సయేవ ప్రథమో దేవ. తర్వాత కుమారుల యొక్క అవతారం కూడా భగవంతుడి అవతారం కిందే గుర్తింపబడతారనమాట. భగవంతుడి యొక్క 24 అవతారాలు శ్రీమద్ భాగవతంలో చెప్పడం జరిగింది వ్యాసముని. ఆ 24 అవతారాల్లోని సనత్ కుమారులు కూడా భగవత్ అవతారమే అని శాస్త్రం చెప్తుంది అనమాట. వ్యాసముని మనకి చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఎందుకు జన్మించారు, వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అనే దాని మీద మనం ఈరోజు చెప్పుకుందాం. సనక్, సనందన్, సనాతన్, సనత్ కుమారులు వీళ్ళు నలుగురు బ్రహ్మ మానస పుత్రులు అన్నమాట. బ్రహ్మ ద్వారా జన్మించారు. వీళ్ళ జన్మ యొక్క రహస్యము ఇక్కడ చెప్తున్నారనమాట. చచారం దుచ్చరం బ్రహ్మ బ్రహ్మచార్య అఖండితం. వీళ్ళ నలుగురు యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు జన్మించారు, జన్మించిన తర్వాత వాళ్ళ యొక్క సర్వీస్ సేవ ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, శాస్త్రం చెప్తుంది అనమాట. చచారం దుచ్చరం బ్రహ్మన్ బ్రహ్మచార్య అఖండితం. అఖండ బ్రహ్మచార్య శిక్షణ పాలన చేయడానికే వీళ్ళు నలుగురు వచ్చారనమాట. వీళ్ళ యొక్క జన్మ రహస్యం ఈ విధంగా ఉందన్నమాట. అఖండ బ్రహ్మచార్య వ్రతం పాటించడానికి. అందుకని ఈ రోజు కూడా చూడండి, వాళ్ళు బాలకులుగా ఉంటారనమాట. 4-5 సంవత్సరాల పిల్లవాళ్ళుగా ఉంటారు ఈ రోజు కూడాను. భగవంతుడి ద్వారా వాళ్ళు వరప్రసాదం పొందారు. భగవంతుడి ద్వారా వరప్రసాదం పొందారు. పెద్దవాళ్ళు ఎవరు కౌమారులుగా ఉంటారనమాట, కుమారులుగా ఉంటారనమాట. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలరు, వీళ్ళు సంచారం చేయగలరు, ఏ లోకానికైనా వెళ్ళగలరు వీళ్ళు. మరి బ్రహ్మచార్య వ్రతము ఎందుకు స్వీకరించారు? ఎప్పుడైతే బ్రహ్మ నుంచి వీళ్ళు జన్మించారో బ్రహ్మ చెప్పారనమాట, ఏ కుమారులారా మీరు వివాహం చేసుకోండి, వివాహం చేసుకొని సంతాన ఉత్పత్తి చేయండి, ప్రజా సృష్టి చేయండి అని వాళ్ళు చెప్పగా బ్రహ్మదేవుడు ఆదేశించగా, అప్పుడు తన తండ్రి మాట తిరస్కరించారనమాట ఈ కుమారులు, ఈ చతుర్స్ కుమారులు. ఏ బ్రహ్మదేవ, మీరు ఏది చెప్పినా మేము చేస్తాము, కానీ వివాహం మాత్రం చేసుకోము. అమృత చాడే వీస్ మాంగే హై బడక్ మూర్ అని చెప్తున్నారనమాట. అమృత తుల్యమైన జీవితం వదిలి వివాహం చేసుకొని విషము లాంటి భయంకరమైన స్థితిలో మేము పడము. అందుకనే మేము బ్రహ్మచారిగా ఉంటాము, బ్రహ్మచార్య వ్రతాన్ని పాటిస్తాము.
లోకానికి ఒక శిక్షణ ఇస్తాము. అందుకని ఇక్కడ చెప్తున్నారనమాట. చచారం దుచ్చరం బ్రహ్మన్ బ్రహ్మచార్య అఖండితం. అఖండమైన బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించారనమాట. వీళ్ళ అఖండ బ్రహ్మచర్య వ్రతం స్వీకరించి యావత్ మానవ సమాజానికి అందరికి కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారనమాట వీళ్ళు. మొట్టమొదటిగా బ్రహ్మచర్య వ్రతం పాటించాలి ప్రతి ఒక్కరు కూడాను. బ్రహ్మచర్య వ్రతం పాటించాలి. అందుకని మనం వర్ణాశ్ర ధర్మాల్లో కూడా ఉన్నాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ముందు జీవితం స్టార్ట్ అయ్యేది బ్రహ్మచర్యతో స్టార్ట్ అవ్వాలి. ఈ శిక్షణ ఇవ్వడానికి వీళ్ళు జన్మించారనమాట. సో భగవంతుడి యొక్క ఉద్దేశం కూడా అదే. మనకు మానవ జన్మ దొరికింది మనందరికీ కూడాను. కనుక బ్రహ్మచర్య వ్రత పాలన చెయ్యాలి, శాస్త్రం చెప్తుంది. బ్రహ్మచర్య వ్రతం ప్రతి ఒక్కరు కూడా పాటించాలన్నమాట. ఈ వ్రతం ఎవరైతే, ఈ బ్రహ్మచర్య వ్రతం ఎవరైతే పాటిస్తారో మొట్టమొదటిగా ఏమవుతుంది? దీని ద్వారా తేజస్సు పెరుగుతుంది, శరీరం తేజస్సు పెరుగుతుంది, వాణి యొక్క తేజస్సు పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, మాట సిద్ధిస్తుంది, మన యొక్క వాక్కు సిద్ధిస్తుంది, శృతి శక్తి పెరుగుతుంది అన్నమాట. అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మరి ఈ రోజుల్లో బ్రహ్మచర్య వ్రతం పాటించడం లేదు ఎవరు కూడాను. అందుకనే జ్ఞాపక శక్తి కూడా కోల్పోతున్నారన్నమాట. కలియుగంలో చూస్తూనే ఉన్నాం మనం. తర్వాత ఈ బ్రహ్మచర్య వ్రతం పాటిస్తే జీవుడు సత్వగుణంలో ఉంటాడు. ఎప్పుడు కూడాను సత్వగుణంలో స్థితి అయి ఉంటాడు జీవుడు, ఎప్పుడు నిరంతరం కూడాను. ఇవన్నీ ఉపదేశాలు జీవితంలో ధరించాలి. ఇది బ్రహ్మచర్య వ్రతానికి సంబంధించినవి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో మీరు చూడండి, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారు సక్సెస్ అయ్యారో, పురోగతి సాధించారో, మెటీరియల్ అయినా స్పిరిచువల్ అయినా, ఎవరెవరైతే పురోగతి సాధించారో వాళ్ళందరూ కూడా బ్రహ్మచర్య వ్రతమే స్వీకరించారు. మెటీరియల్ వరల్డ్ అయినా స్పిరిచువల్ వరల్డ్ అయినా. స్వామి వివేకానంద బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించారనమాట. మీ అందరికీ తెలిసిందే. లండన్ ఎలాంటి దేశం వెళ్ళి, పాశ్చాత్య దేశాలు వెళ్ళి మన హిందూ సాంప్రదాయ సనాతన ధర్మాన్ని డప్పు కొట్టి చాటి చెప్పాడనమాట వివేకానంద స్వామి. ఎంతో అఖండిత బ్రహ్మచర్య పాలన చేశారు వాళ్ళు. ఇలాగ తీసుకుంటే ఎంతోమంది ఎవరెవరైతే పురోగతి సాధించారో మెటీరియల్ వరల్డ్ కానీ స్పిరిచువల్ కానీ, వాళ్ళందరూ బ్రహ్మచర్య వ్రతంతోనే పైకి వెళ్ళారనమాట. అందులో మీకు ఒక చిన్న చెప్పాను అనమాట. ఇప్పుడు స్వామి వివేకానంద స్వామి బ్రహ్మచర్య వ్రతం అంత పరమ పవిత్రమైంది. కొన్ని సంవత్సరాల వరకు బ్రహ్మచర్య వ్రతం పాటించాలి. ఇక స్పిరిచువల్ తీసుకుంటే ఇందులో మొట్టమొదటి అగ్రస్థానము భీష్మాచార్యులు. అఖండ బ్రహ్మచర్య వ్రతం పాటించాడు అనమాట. ఏమి బ్రహ్మచర్య వ్రతం పాటించాడు! ఆయన వీర్యాన్ని చక్కగా కాపాడుకున్న వచ్చాడనమాట భీష్మాచార్యులు. వీర్య పతనం ఎప్పుడు చేసుకోకూడదు, స్త్రీలు కానీ పురుషులు కానీ. తన శక్తి నశించిపోతుంది, తేజస్సు నశించిపోతుంది, స్మృతి శక్తి నశించిపోతుంది, జీవుడు సత్వగుణంలో ఉండలేరు. భీష్మాచార్యులు మనకి ఎంతో ఐడియల్ అనమాట ఈ బ్రహ్మచార్య వ్రతంలోని.
ఒక వ్యక్ ఒక వ్యక్తి యొక్క వీర్యము నెల రోజులు భోజనంతో సమానము. సైంటిస్టులు కూడా కనిపెట్టి రీచార్జ్ చేశారు దీన్ని. సైంటిస్టులు కూడా కనిపెట్టి రీచార్జ్ చేస్తే లాస్ట్‌లో ఏం తేలింది? ఒక వ్యక్తి యొక్క ఒక్కసారి వీర్య పతనము నెల రోజులు భోజనంతో సమానము. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము కపిల ముని శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో చెప్పడం జరిగిందనమాట. మరి ఈరోజు ఎంతమంది మీరు ఆలోచించుకోవచ్చు. ఎంతమంది బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారు. తన వీర్యాన్ని స్థలితం చేస్తున్నారనమాట. ప్రతి ఒక్కరు కూడాను. ఫేస్‌బుక్కుల ద్వారా, ఆ! ట్విట్టర్ల ద్వారా, ఇన్‌స్టాగ్రామ్, ఎన్నెన్నో ఏవైతే ఉన్నావో అవన్నీ చూసి స్త్రీలు, పురుషులని తన బ్రహ్మచర్య వ్రతాన్ని కోల్పోతున్నారనమాట. చచార దుచ్చరం బ్రహ్మన్ బ్రహ్మచర్య అఖండితం. బ్రహ్మచర్య వ్రతము ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇది వీళ్ళ యొక్క అవతారణ జన్మ యొక్క ప్రయోజనం అన్నమాట. మన బలంతో మనం ఇంద్రియాలను కంట్రోల్ చేయలేము, నిగ్రహం చేయలేము. అందుకనే ఈ ఇంద్రియాల్ని, ఆ ఇంద్రియాలకి అధిపతి అయిన రిషికేశ్‌కి సేవ చేస్తే మన ఇంద్రియాలు ఆటోమేటిక్ కంట్రోల్ అవుతవి. రిషికేశ సేవనం భక్తి ఉచ్యతే. ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. రిషిక్ అంటే ఇంద్రియాలు. రిషికేశ భగవంతుడికి ఒక పేరు. ఈ రిషికేశ ఈ ఇంద్రియాలతోని ఆ ఇంద్రియాలకి స్వామి అయిన భగవంతుడికి సేవ చేయడమే ఇదే నిజమైన భక్తి ఉచ్యతే. భక్తి ఇదే నిజమైన భక్తి. ఈ విధంగా సేవ చేస్తూ చేస్తూ మన ఇంద్రియాలు మన అదుపులో ఉంటవి. లేదంటే మన ఇంద్రియాలు గుర్రాలు లాంటివి. అవి ఎటు పరుగులు తీస్తావో మనకే తెలీదు. ఎక్కడికి తీసుకొని వెళ్ళి పడేస్తదో, ఏ అధోగతికి పాలు చేస్తదో ఎవరు కూడా ఊహించలేరు. గుర్రాలు కళ్ళేలు వదిలేశారనుకోండి, అది ఇంకా ఫ్రీడమ్‌గా పరుగులు తీస్తదనమాట. గుర్రాల యొక్క కళ్ళేలు వదిలేస్తే అది ఇంకా స్వేచ్ఛగా, ఇంకా ఫాస్ట్‌గా, అత్యంత వేగంగా పరుగులు తీస్తది. ఆ పరుగు యొక్క గమ్యము, లాస్ట్ గమ్యం అధోగతికి తీసుకొని వెళ్ళిపోతదనమాట మనకి. అందుకనే ఈ గుర్రాల యొక్క కళ్ళాలు సదా ఎల్లప్పుడు కూడా బుద్ధి చేతిలో ఉండాలి. గుర్రాల ఇంద్రియాలు, కళ్ళెము మనసు, బుద్ధి అధీనంలో ఉండాలి ఇవన్నీ గూడాను. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, నీకు విశేషమైన బుద్ధి ఇచ్చాను కదా! దదామి బుద్ధి యోగం. ఈ బుద్ధి ద్వారా నా దగ్గరికి నువ్వు చేరుకోగలవు. అన్యథా నువ్వు చేరుకోలేవు. నా దగ్గర చేరుకోవడానికి నీకు విశేషమైన బుద్ధి ఇచ్చాను. దదామి బుద్ధి యోగం. ఈ బుద్ధి ద్వారా నువ్వు నా దగ్గరికి చేరుకోగలవు. అందుకని బుద్ధితో నిర్ణయించాలి. మనసు చెప్పిందంతా కూడా చేయకూడదు. మనసు చెప్పిన మాట మనం విన్నామా, ఏదో ఒక రోజు మనసు బుద్ధి స్థానంలోకి వెళ్ళిపోతుంది. ఈ బుద్ధిని దించి, బుద్ధి స్థానంలో కూర్చొని, బుద్ధి అనే ఫీజు ఆఫ్ చేసేస్తుందనమాట. అప్పుడు ఇది చక్రవర్తి అయ్యి సమస్త ఇంద్రియాల్ని, బాడీని నడిపిస్తది మనసు. అలా జరగకుండా చూడాలి. అలా జరగకుండా చూడాలంటే ఇలాంటివన్నీ పాటించాలి మనము. బ్రహ్మచర్య వ్రతాలు ఇలాంటివన్నీను. ఈ రోజుల్లో చాలామంది చెప్తా ఉంటారు, మనసులో వచ్చిన కోరిక వెంటనే తీరిపోవాలి సార్. తీరిపోతేనే శాంతింపబడుతుంది. ఓకే. అది ఎంతవరకు శాంతింపబడుతుంది? ఒక క్షణకాలం వరకు. ఒక క్షణకాలం వరకే. తర్వాత కొన్ని వేల రెట్లుగా ప్రచండంగా పెరిగిపోతుందనమాట. ఎలాగైతే అగ్ని దగదగ మండుతా ఉంటది అగ్ని.
అలాంటి అగ్నిలోని ఆహుతి, నెయ్యి అనే ఆహుతి వేస్తాం మనము. ఆహుతి అనే నెయ్యి వేస్తే అగ్ని ఒక 5-10 నిమిషాలకి శాంతింపబడుతుంది. తర్వాత వేల రెట్లు ప్రచండంగా మండుతుందన్నమాట. అలాగే కోరిక తీర్చుకుంటే అది కాసేపు మాత్రమే శాంతింపుగా ఉంటుంది. శాంతంగా ఈ ఇంద్రియాల మనసు శాంతంగా ఉంటవి. తర్వాత వేల రెట్లు ఎక్కువగా కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఇంకా 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 అందుకని బుద్ధితో నిర్ణయం తీసుకోవాలి. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే, భగవంతుడి సేవలో వినియోగించుకోవాలి. వినియోగిస్తూ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారనమాట. శ్రీమద్ భాగవతంలోని 3:12-5 ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. తాన్ బబాసే స్వపు పుత్రాన్ ప్రజా సృజాత్ పుత్రక. వీళ్ళు ఎవరి ద్వారా జన్మించారు? బ్రహ్మ ద్వారా. బ్రహ్మ ద్వారా జన్మించారనమాట. విష్ణు కారణ సముద్రంలో శయనిస్తూ ప్రతి రోమ కృపలోని ఒక బ్రహ్మాండాలు సృష్టిస్తాడు. ప్రతి బ్రహ్మాండంలో ఒక 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 గర్భాధక విష్ణు అందులో ప్రవేశిస్తాడు, ఉంటాడు. ఆయన నుంచి ఒక విశాలమైన కమలం వస్తుంది. ఆ కమలం యొక్క తాడులో 14 లోకాలు ఉంటాయి. ఆ కమలంలోనే బ్రహ్మ జన్మిస్తాడు. ఇవన్నీ మీకు తెలిసినవే. ఇక్కడ ఇక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ మీకు అందరికీ చెప్తున్నాను అనమాట. తర్వాత 100 సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తాడు. భగవంతుడు ఆదేశ ప్రకారంగా ప్రజా ఉత్పత్తి చేశాడు. ఆ ప్రజా ఉత్పత్తిలో మొట్టమొదటి పుత్రులే ఈ సనత్ కుమారులు. కుమారులు పుట్టిన వెంటనే ఆదేశించారనమాట. కుమారులారా మీరు వివాహం చేసుకోండి, ప్రజా ఉత్పత్తి చేయండి. వెంటనే సుఖదేవ్ గోస్వామి ఇక్కడ ఏం చెప్తున్నారు? నా ఇచ్చాన్ మోక్ష ధర్మాన్. ఏ బ్రహ్మదేవ, మీరు ఏదైతే చెప్పారో అది నేను పాటించము. మీరు ఏది చెప్పినా వింటాము, కానీ వివాహం మాత్రం మేము చేసుకోము. నా ఇచ్ఛాన్, నాకు కోరిక లేదు. మాకు నలుగురికి కూడా కోరిక లేదు వివాహం చేసుకోవడం. బ్రహ్మదేవుడు అడిగాడు అనుకోండి, అరే మీకు సృష్టించింది సృష్టి ఉత్పత్తి కొరకు, ప్రజా ఉత్పత్తి కొరకు. మరి మొట్టమొదటి మీరు జన్మ తీసుకొని నా ద్వారా ప్రజా ఉత్పత్తి చేయని అంటున్నారు. దానికి కారణం ఏంటి? రీజన్ కూడా చెప్పు. అప్పుడు సనత్ కుమారులు అంటున్నారు అనమాట, వాసుదేవ పరాయణ శ్లోకంలో ఉందన్నమాట. 3:12 శ్లోకం. వాసుదేవ పరాయణ. ఎవరు మనసు బుద్ధి అయితే వాసుదేవుడి మీదకి వెళ్ళిపోతుందో ఆ వ్యక్తి జీవితాంతరం ఒంటరిగా ఉండగలడు. వాళ్ళు వివాహం చేసుకొని అవసరం లే, వివాహం మీదకి వెళ్ళరాలు. ఎందుకు? వాసుదేవ పరాయణ. వాసుదేవుడి మీదకి, వసుదేవుడి యొక్క కుమారుడు వాసుదేవుడి మీదకి మనసు వెళ్ళిపోయిందనమాట. ఇక మనసు వెళ్ళిపోతే ఇంకెందుకు? భగవంతుడితో సంబంధం పెట్టుకున్నాడు, ఎంగేజ్ అయిపోయింది. భగవంతుడితోనే ఎంగేజ్ అయిపోయింది. ఇంకే వివాహం ఎందుకు? నేను చేసుకుంటే వివాహం కృష్ణుడితోనే చేసుకుంటానని బ్రహ్మచారిగా ఉంటారనమాట వాళ్ళు. దీనికి ప్రమాణము వెంటనే భీష్మాచార్యులు అఖండ బ్రహ్మచార్య పాలన చేశాడనమాట. ఆయన ఎలా నిలబడిపోయాడు? అలాగా జీవితాంతరం 450 సంవత్సరాలు అలా నిలబడిపోయాడు. బ్రహ్మచర్య, అఖండిత బ్రహ్మచర్య పాలన చేశాడనమాట. దానికి కారణము ఆయన మతి భగవంతుడి మీదకి వెళ్ళిపోయింది.
సో జీవితాంతరం ఒంటరిగా బతికాడు కానీ వివాహం చేసుకోలే. అందుకని అద్భుతంగా చెప్తున్నారనమాట. తానిచ్చాన్ మోక్ష ధర్మాన్ వాసుదేవ పరాయణ. మేము వాసుదేవుడి మీదకి, మా మనసు వాసుదేవుడి మీదకి వెళ్ళిపోయింది. అందుకనే మేమిక్క జీవితాంతరం ఇలాగే బ్రతుకుతాము కానీ వివాహం మాత్రం మేము చేసుకోము. సో ఆ వ్యక్తే అఖండ బ్రహ్మచర్య వ్రతం పాటించగలడు. పాటించిన తర్వాత మోక్ష ప్రాప్తి పొందగలడు. నా ఇచ్చాన్ మోక్ష ధర్మాన్ని, ఆ వ్యక్తియే మోక్షానికి అర్హుడవుతాడు ఎవరైతే బ్రహ్మచర్య వ్రతం పాటిస్తారో. సో గృహస్థులు కూడా బ్రహ్మచర్య వ్రతం పాటించవచ్చు. గృహస్థులు కూడా తన వీర్యాన్ని కాపాడుకోవడం కుదురుతుంది అన్నమాట. తన వీర్యాన్ని కాపాడుకునే వాళ్ళే బ్రహ్మచార్యులు అన్నమాట. ఆ వ్యక్తే తేజస్సు పెరుగుతుంది, స్మృతి శక్తి పెరుగుతుంది, ఆయుస్సు పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, వాక్కు సిద్ధిస్తుంది. ఎవరైతే బ్రహ్మచర్య వ్రతం పాటిస్తారో, ఎవరి మనసు అయితే భగవంతుడి మీదకి వెళ్ళిపోయిందో వాళ్ళే పాటించగలరు. పాటించిన తర్వాత ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అవన్నీ లాభాలు పొందుతారు. ఇక్కడ కుమారులు మనకు చెప్తున్నారు అన్నమాట. కుమారులు ఎంతో పవిత్రమైన వాళ్ళు చతుర్స్ కుమారులు ఎంతో పవిత్రమైన జీవితం గడిపారనమాట. అందుకనే భగవంతుడు వీళ్ళ ద్వారా ఒక సాంప్రదాయాన్ని ఎంచుకున్నాడు. ఈ చతుర్స్ కుమారుల్ని ఒక సాంప్రదాయాన్ని, వీళ్ళ ద్వారా ఒక సాంప్రదాయాన్ని నిర్మాణం చేశారనమాట. కుమార సాంప్రదాయ అంటాం మనము. బ్రహ్మ సాంప్రదాయ, శ్రీ సాంప్రదాయ, రుద్ర సాంప్రదాయ, కుమార సాంప్రదాయ. ఈ నాలుగు నాలుగు సాంప్రదాయాల్లో ఒక సాంప్రదాయము కుమార సాంప్రదాయ. మరి ఈ కలియుగంలో కుమార సాంప్రదాయానికి ఛాన్సలర్ నింబకాచార్యులు. ఈ ఛాన్సలర్ ఈ కలియుగంలో నింబాగాచార్యుల ద్వారా ముందుకు వెళ్ళిందనమాట. ఎలాగైతే శ్రీ సాంప్రదాయానికి ఛాన్సలర్ రామానుజాచార్యులు, బ్రహ్మ సాంప్రదాయానికి ఛాన్సలర్ మధ్వాచార్యులు, లింగ సా లింగ సాంప్రదాయానికి ఛాన్సలర్ విష్ణుస్వామి, అలాగే ఈ కుమార సాంప్రదాయానికి ఛాన్సలర్ నింబకాచార్యులు. చూడండి మరి ఎంత పవిత్రంగా ఉంటే వాళ్ళు ద్వారా ఒక సాంప్రదాయం భగవంతుడు నిర్మాణం చేస్తాడు. ఇది పవిత్రమైన జీవితం ఎలా గడపాలో, బ్రహ్మచర్య వ్రతం ఎలా ఆచరించాలో, దాని యొక్క లాభం బెనిఫిట్స్ ఏంటో ఇవన్నీ కుమారులు మనకి ఒక మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళు వెళ్ళారన్నమాట. ఇది ఈరోజు కుమారుల ద్వారా. ఆ కుమారులు 12 మంది మహాజనుల్లో ఒకరు. కుమారులు ఎవరు? 12 మంది మహాజనుల్లో ఒకరు అన్నమాట. అలాంటి కుమారుల్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ జీవితము అమృత తుల్యం అవుతుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా 12 మంది మహాజనుల యొక్క అడుగుజాడల్లో నడవాలి. ఎవరా 12 మంది మహాజనులు? స్వయంభూ నారద సంభో కుమార కపిలమను ప్రహ్లాద జనక భీష్మ బలివయ సఖీ వయం. చూడండి వీళ్ళు ఎంత పవిత్రమైన వాళ్ళు వీళ్ళందరూ కూడాను.
12 మంది మహాజనులు అయితే ఊరినే వాళ్ళని సెలెక్ట్ చేయలే భగవంతుడు. ఆ? ఈ సృష్టిలో ఎంతో మంది ఉన్నారు. మరి అందరిలోని వీళ్ళే ఎందుకు 12 మంది మహాజనులు అయ్యారు? వాళ్ళకి ఏదో విశేషత ఉంది. అందుకనే భగవంతుడు వాళ్ళని నిర్దేశించాడు అనమాట. వీళ్ళు 12 మంది మహాజనులు ఎందుకు? భగవంతుడు హృదయంలో ఏం జరుగుతుందో, ఆయన ఏం ఆలోచిస్తున్నాడో అని వీళ్ళందరూ కూడా, ఈ 12 మంది కూడా తెలుసుకోగలరు. అంత శక్తి వచ్చింది ఎలాగా? వీళ్ళు ధర్మ పాలన చక్కగా చేశారు. ధర్మం యొక్క గుహ్య రహస్యాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నారు. తర్వాత బ్రహ్మచర్య వ్రతాన్ని కూడా చక్కగా సక్రమంగా వీళ్ళందరూ కూడా చేశారు. సో మన జీవితం కూడా అమృత తుల్యం అవ్వాలంటే వీళ్ళు ఏదైతే ఆచరించారో, ఏదైతే ఆ, చేశారో అవి కూడా మనం చేస్తే మన జీవితం కూడా అమృత తుల్యం అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదన్నమాట. ఇది 12 మంది మహాజనుల్లోని కుమారుల చరిత్ర చెప్పుకున్నాము. ఇక రేపు ఇంకొకరిని మనం తీసుకుందాము.